హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు ఇంకా బెల్లంతో ఎప్పుడైనా రవ్వ లడ్డూను ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే 1కి 4 తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా లడ్డూలు కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో మిగిలిన అన్ని మెజర్మెంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోండి. దీనిలోనే 1/3 కప్పు వరకు కొబ్బరి పాలను పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలను నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. కొబ్బరి పాలను తయారు చేయడం కోసం నేను ఒక కొబ్బరికాయలోని ఒక చిప్పను తీసుకొని కొబ్బరిని వేరు చేసి, ఆ వేరు చేసినటువంటి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు వరకు నీళ్లను పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా 1/3 కప్పు వరకు కొబ్బరి పాలను తీసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకొని రవ్వలో కలుపుకోండి. ఈ రవ్వ పాలు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కనుంచుకోవాలి. మనం స్ట్రైన్ చేయగా మిగిలిన కొబ్బరి పేస్ట్లో ఇంకా కొబ్బరి పాలు ఉంటాయండి. అందుకోసం దాన్ని వేస్ట్ చేయకుండా మనం రోజు వండుకునే అన్నంలో కొంచెం ఇలా కొబ్బరి పౌడర్ వేసుకొని నార్మల్ రైస్ లాగా వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 గంట తరువాత రవ్వ చూడ్డానికి కొబ్బరి పాలలో చక్కగా నానిపోయి ఇలా ఉంటుందండి. దీన్ని వేపుకోవడం కోసం ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ కాస్త వేడైన తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత దీనిలో గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పు ఇంకా కిస్మిస్లు వేసి వేపుకోవాలి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, వద్దనుకుంటే వదిలేయచ్చు. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇదే ప్యాన్లో ముందుగా మనం 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి రవ్వను వేసి వేపుకోవాలి. ఈ రవ్వని సిమ్లో మాత్రమే పెట్టి వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల రవ్వ లోపలికంతటికి బాగా వేగి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ రవ్వ వేగడానికి నాకైతే 20 నిమిషాల వరకు టైం పట్టిందండి. మనం తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి టైం మారుతుంది. ఈ రవ్వని అడుగు మందంగా ఉండే ప్యాన్లో వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల రవ్వ చక్కగా లోపలికంతటికి వేగుతుంది. అలాగే త్వరగా అడుగంటకుండా కూడా ఉంటుంది. మీరు కొబ్బరి పాల ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే కొబ్బరి తినడానికి ఇష్టపడరో, ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా కొబ్బరి తింటే పళ్ళల్లో ఇరుక్కునిద్దని కూడా చాలామంది అవాయిడ్ చేస్తారండి. అలాంటి వాళ్ళు ఇలా కొబ్బరి పాలు పోసుకొని చేసుకోవడం వల్ల లడ్డూలు టేస్టీగా మాత్రమే కాదు, చాలా స్మూత్గా ఎవరైనా తినేలాగా చాలా చాలా బాగుంటాయి. అంతేకాకుండా పచ్చి కొబ్బరిలో ఉన్న పోషకాలు అన్నీ ఇన్ని కాదండి. మనకు నాన్ వెజ్ తిన్నదానికంటే కూడా పచ్చి కొబ్బరి తింటేనే ఎక్కువ పోషకాలు అందుతాయి. అందుకని పచ్చి కొబ్బరిని ప్రతిరోజు ఫుడ్లో ఏదో ఒక రూపంలో తీసుకోండి. చూడండి, రవ్వ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇలా వస్తే రవ్వ వేగిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని పక్కనుంచుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1/3 కప్పు వరకు బెల్లాన్ని దీనిలో వేసుకోవాలి. ఇది మీడియం స్వీట్ ఉంటుందండి. కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లంలోనే 1/3 కప్పు వరకు నీళ్లను పోసి బెల్లం మొత్తం కరిగేలాగా మీడియం ఫ్లేమ్లో మనం కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1 నిమిషం వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం సిరప్ని ఇందాక మనం వేయించి పక్కనుంచుకున్నటువంటి రవ్వలో ఒక స్ట్రైనర్ సహాయంతో పోసుకోండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండేటువంటి రాళ్ళు నలకలు ఫుడ్లో కలవకుండా ఉంటాయి. అలాగే దీనిలోనే 1/4 టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసి దీన్నంతటిని కూడా బాగా కలుపుకోండి. ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా రవ్వ మంచిగా పీల్చుకొని ఇలా గట్టిపడుతుందండి. ఇప్పుడు దీనిలో ఇందాక మనం వేపు పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసి ఒకసారి అలా కలుపుకొని వదిలేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒకసారి అంతా కూడా కలిసేలాగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మాకైతే ఒక్కరోజుకే అయిపోయాయి. ఇవి కేవలం టేస్టీ మాత్రమే కాదండి, చాలా హెల్దీ కూడా. కొబ్బరిలో ఉన్నటువంటి పోషకాలు అన్నీ ఇన్ని కాదు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు గనక కొబ్బరిని ఇష్టంగా తినేవాళ్ళైతే కొబ్బరి పాలకు బదులుగా తురిమిన పచ్చి కొబ్బరినే వేసుకొని మిగిలిన ప్రాసెస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.